బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. విశ్వాసం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సందడిలో ఈ లోక కళ్యాణం కోసము ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం అయింది. ఆ అమ్మవారిని సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా గతంలో అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వచన ఉండాలని ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు ప్రార్థిస్తూ, హైదరాబాద్ బోనాలు అంటేనే ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సంస్కృతి. ఆ సాంస్కృతికంగా జరిగే ఈ ఆచార్యాల్లో ప్రజలంతా కూడా భాగస్వాములై ప్రజలు పరస్పరంగా సహకరించుకొని వేడుక జరుపుకుంటారు. ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ ఇబ్బంది తప్పదు. ఎందుకంటే అనుకోనంత జనం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇటువంటి అన్నిటినీ అధిగమించి ఆ ఎల్లమ్మను మొక్కొని